సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అందరికి తెలుసు, ఈరోజు నాగా మోని ఎంగేజ్మెంట్ అని చెప్పేసి మళ్ళీ కొట్టలేదు అవ్వదు. పక్క అవదాన షూర్ గుర్తుపెట్టుకో ఈ మాట. పక్క కదా ఈసారి కెమెరా పెడతారు రైట్. సరే సరే ఏ గొడవలు. సో గైస్ నాకు మస్తు తెలుసు. నాకు పిల్లల్ని మెయింటైన్ చేసి మస్తు తెలుసు. సో గైస్ మా వాళ్ళు అందరూ వచ్చేసారు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పన్నా. హాయ్ చెప్పు. మంచిగా ఉన్నవే. కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా శివ పార్వతులేమో ఈ దంపతులనిపించాలి. ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. ఫైనల్లీ వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ యూ వీఆర్ టుగెదర్ అని. సో మా వాళ్ళు అందరూ వచ్చారు, ఎస్ఆర్ టీమ్ అందరూ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అవుట్ ఆఫ్ ఎస్ఆర్ టీమ్ వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళు. సో మాకు వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్. పైసలు ఒక రూపాయి లేదు. ఎట్లా ఇంట్లో వీరింట్లో ఏమన్నారు, వద్దు ఓన్లీ తాంబూలం చేసుకుందాం, డబ్బులు లేవు అమ్మ. మా ఇంట్లో కూడా అదే అన్నారు, పెళ్లికి ఏమంటారు ఎంగేజ్మెంట్ ఎందుకు, ఓన్లీ ఇంట్లోనే తాంబూలం మార్చేసుకుంటా అన్నారు. శ్రీ అన్న అయితే నాకు హెల్ప్ చేసి ఒకటే ఫోన్ అన్న, నీకు ఎంత కావాలంటే అంత తీసుకోరా అన్నాడు. నేను ఫోన్ చేశాను, నాన్న పైసా ప్రతి ఖర్చు అన్న కొట్టిండు. కానీ నేను ఇచ్చేసా. కానీ ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నాడు. నిజంగా ఇది ఒక్కసారే కాదు, మా డాడీ చనిపోయినప్పుడు కూడా ఆదుకున్నాడు కదా. పేదలంటే ప్రాణానిచ్చే మన అన్నరాజు మన్ను మిన్ను కన్నా గొప్ప మన. ఎప్పుడో లైఫ్ లో ఒకసారి వస్తుంది ఇట్లాంటి మూమెంట్ లో. ఈ టైంలోనే మనం ఉన్నాము, నీకంటూ నేను ఉన్నాను అని ఎన్నుకుంటారు అనుకున్నా. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు పరిచిపోయిన అన్నదమ్ములు కానీ చాలా మంది అయితే రాలేదు. చాలా బాధపడ్డా నేను. రేపటి రోజున నాకు ఏదైనా ఆపదైనా జరగడానికి ఏమైనా జరిగినా కూడా వీళ్ళు వచ్చి నన్ను చూస్తారు అనే హోప్ అయితే వచ్చింది ఈరోజు. ఇక కొంతమంది వల్ల కొన్ని నేర్చుకుంటాం. వీళ్ళ వల్ల కొన్ని నాకు ఏంటంటే ఎవరు ఏ టైంలో పిలుస్తాం కూడా పోవాలని అనిపించింది. అమ్మ వాళ్ళ హస్బెండ్స్ లేకపోయినా వాళ్ళ కూతుర్ని వాళ్ళు నాన్న లేని లోటుగా అక్కడ కూర్చోబెట్టినందుకు ఆనంద బాష్పాలు అనిపించింది నాకు. వాళ్ళు మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు. బయటికి ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయారు కానీ కళ్ళంతా నీళ్ళు వచ్చినాయి, అది మేము గమనించినాం. హలో హాయ్ గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫీషియల్. సో పెళ్ళికొడుకు ఛానల్ అంట. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అందరికి తెలుసు, ఈరోజు నాగా మోని ఎంగేజ్మెంట్ అని చెప్పేసి. సో ఫస్ట్ టైం అనుకుంటా అప్పుడప్పుడు రవిగాని పెళ్లి చేసాం, హీరోగాని పెళ్లి చేసినాం, ఇప్పుడు విన్ పెళ్లి అనమాట ఫైనల్లీ. నా పెళ్లికి వచ్చిన చెప్పి నేను ఎంగేజ్మెంట్ కి వచ్చిన. సో అరే నీకు ఎలా అనిపిస్తుంది చెప్ప ఫస్ట్ టైం? సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పంతులు అది ఏమంటుంది నాకు ఏం అర్థమైంది. ఫస్ట్ టైం తడబడుతున్నా కానీ మంచి అనిపిస్తుంది. నాకు ఎందుకో ఇద్దరు దేని గొడవ వస్తారు, నాకు ఎందుకు డివోర్స్ తీసుకుంటా అనిపిస్తుంది. అవన్నీ ఉండవు. నైటే పెద్ద కొట్లాట అయింది. మళ్ళీ కొట్లాడింది అవ్వదు. పక్క అవదాన షూర్ గుర్తుపెట్టుకో ఈ మాట. పక్క కదా ఈసారి కెమెరా పెడతారు రైట్. సరే ఏ గొడవలు. సో గైస్ నాకు మస్తు తెలుసు. నాకు పిల్లల్ని మెయింటైన్ చేసి మస్తు తెలుసు. మీలాంటి అందరి కోసం మీరు అది రాబడి ఉన్నది. మా యూట్యూబ్ ఛానల్స్ అందరి ఛానల్స్ వస్తుంది వీడియో, అందరికి సపోర్ట్ చేయండి. సో గైస్ ఫైనల్ అయితే ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. సో నిజంగా
నాకే చర్చిలో పెళ్లి చేసుకుంటారు, నాకు ఇంకా పెళ్లి అవుతుంది. నీకు కూడా అవ్వాలని మనస్ఫూర్తి ఏమొద్దురా, ఏం ఆ గణేషునికి అదే కోరుకున్నా, శ్రీ అన్న కావాలని. ఏమొద్దురా. సో ఎప్పుడైతే చూపిద్దాం మార్నింగ్ కూడా. సో వీళ్ళ ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటంటే కంప్లీట్గా ప్రతి ఒక్కటి చూపిస్తాం. జస్ట్ వాచ్ ఇట్. సో గైస్ మా వాళ్ళు అందరూ వచ్చేసారు. హాయ్ చెప్పు. హాయ్ గైస్. హాయ్ చెప్పన్న. హాయ్ చెప్పు. దూరం పెట్టు కెమెరా. మంచిగా ఉన్నవే. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు. హాయ్ చెప్పు అన్నా. హాయ్ చెప్పన్నా. అంటే మా దానికి ఎవరెవరు వచ్చో గుర్తుండాలిగా. హాయ్ చెప్పినావా? ముద్దు పెట్టమంటు నా. నీకు కాదు, పబ్లిక్ కి పెడు. అదే హాయ్ చెప్పు, ముద్దు పెట్టు. చెప్పింది లేదు. హాయ్ చెప్పురా బాబు. ఆ శివ పార్వతులేమో ఈ దంపతులనిపించాలి. సో గైస్ చూసి కదా వీడియో అయితే మన ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. పెళ్ళి అంటున్నా, ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. ఫైనల్లీ వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ యూ వీఆర్ టుగెదర్ అని. సో ఇంకెప్పుడు ఇట్లనే కలిసి ఉంటాం, ఎట్లాంటి కొట్లాటలు పెట్టుకోము. మస్తు అంటే మస్తు. ఈరోజు డేటు 12th మంత్ వచ్చేసి April 4th. అంటే నా బర్త్డే కూడా ఇప్పుడే. ఇంకా ఈ బర్త్డేకి 9 days ఉంది కదా. 9 days లో నా బర్త్డే ఉంది. ఈ మంత్ నాకు చాలా అంటే చాలా లక్లు ఉంటాయి అనమాట ఎప్పుడు. అండ్ ఇప్పుడు ఈ మంత్ లో మళ్ళీ ఇది ఒకటి జాయిన్ అయిపోయింది. ఈ రోజు ఎప్పుడు మర్చిపోలేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే ఇంత దాకా వచ్చినాం, మీ సపోర్ట్ వల్ల. సో మమ్మల్ని మేము నమ్మినామంటే అది మీ వల్లనే. సో ఎంత గొడవలైనా ఎంత ఇదైనా కూడా ఈ రోజు వరకు ఈడున్నామంటే అది మీరు మా మీద చూపించే ప్రేమ వల్ల. సో అందుకే థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్. అండ్ ఇంకోటి చాలా అంటే చాలా బాగా జరిగింది. సో మేము ఏదో అనుకున్నాము, అదే డబ్బులు లేవు, సడన్ గా అయిపోతుంది, ఏదో అలాగ అయిపోతుంది. నేనైతే మీరు నమ్మరా, ముందు రోజు మొత్తం ఈ రోజు మార్నింగ్ మొత్తం 11 కి అయితే నైట్ 3 వరకు కొట్లాడినాం. నైట్ ఇద్దరు కొట్లాడినాం, భయం వేసింది జరగదేమో అనే అసలు సిచ్యువేషన్. మేమైతే ఇంకా ఆపేద్దాం అనుకున్నాము. ఇద్దరు అంతవరకు గొడవ గెలిపాము. ఇంకొద్దురా బాబు ఇంకేమొద్దు అని ఆగిపోదాం అనుకున్నాము. కానీ ఆ టైంకి వచ్చినప్పటికీ మేమే అర్థం చేసుకుని ఇద్దరం కామ్ అయిపోయి అక్కడికి వెళ్ళకైతే నేను అసలు మొహం లేపకూడదు అనుకున్నాను. వీడి మీద కోపంతోనా ఇంకా మొహం అసలు నవ్వకూడదు, కోపంగా ఉండాలి. అస్సలు ఎవ్వరు ఏం చెప్పినా సరే నా మొహం నవ్వు రాకూడదు అనుకున్నాను. కానీ నా ఆటోమేటిక్ నాకే స్మైల్ వచ్చేసి నేను ఎంత హ్యాపీ చేసుకున్నానంటే చాలా హ్యాపీ చేసుకున్నాను నేనైతే ఎంగేజ్మెంట్. ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ లో చూసారు. నిన్న మేము వీడియోలు కొట్టేంత ఇది లేదు కాబట్టి, ఎందుకంటే ఆదా వీడియోలో మేమున్నాం. సో ఇది ఎందుకు అంటే మీకు ఎవరెవరు వచ్చేది ఏంటని చెప్పడానికి మాత్రమే. సో మా వాళ్ళు అందరూ వచ్చారు, ఎస్ఆర్ టీమ్ అందరూ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అవుట్ ఆఫ్ ఎస్ఆర్ టీమ్ వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళు. సో మాకు వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్. ఎందుకంటే అప్పుడెప్పుడో అందరం చుట్టాల ఇంటికి వెళ్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, పాతప్పుడు ఏదైనా పండగ పోతే ఊరికి పోతే అందరూ ఎట్లా వస్తారో ఇంటికి, అట్లా అందరూ చుట్టాలందరూ వచ్చేటప్పటికి మస్తు అనిపించింది. మాకు ఇంతమంది చుట్టాలు ఉన్నారా, మన కోసం ఇంతమంది వస్తారా అనిపించింది. సో మస్తు అనిపించింది అనమాట. అండ్ పైసలు ఒక రూపాయి లేదు. ఎట్లా ఏం అన్నారు మీ ఇంట్లో ఏమన్నారు, వద్దు ఓన్లీ తాంబూలం చేసుకుందాం, డబ్బులు లేవు అమ్మ. మా ఇంట్లో కూడా అన్నారు, పెళ్లికి ఏమంటారు ఎంగేజ్మెంట్ ఎందుకు, ఓన్లీ ఇంట్లోనే తాంబూలం మార్చేసుకోండి అన్నారు. లేదు
అని నేను ఇలా అక్క పట్టుబడి మేమిద్దరం కలిసి చేసినాం అనమాట. మీ అక్క నేను. థ్యాంక్ యూ సో మచ్. కాదు అసలు మా అక్కలు అందరూ అనుకుని ఇంట్లో డెకరేషన్ చేసేద్దాం అని మాకు మళ్ళీ ఆలోచించింది. అంతమంది వస్తారు కదా ఇంట్లో ఎలా అవుతుంది, మళ్ళీ అందులో చిన్న ఇల్లు అయితే ఇంకా అవ్వదు కదా, నాకు ఫంక్షనల్ తీద్దాం అని చెప్పేసి మాట్లాడుకొని నాకు ప్రతి ఒక్క రూపాయి అసలు మక్కే పెట్టుకుంది. అన్నిటికీ చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు మక్కే పెట్టుకుంది. అసలు ఎవ్వరు నాకు ముందుకు రాలేదు, మక్క ఒక్కరిదే వచ్చింది. అందుకే దానికి థ్యాంక్ యూ సో మచ్ రావి. నాకు కూడా నా దగ్గర అంటే నాకు పైసలు వస్తాయి సంపాదిస్తా, కానీ దానికి మించి అయిపోయింది నా దగ్గర పైసలు లేని టైంలో. అసలు మేము బడ్జెట్ ఇంత అనుకున్నావు, ఆ బడ్జెట్ ఇంత పేలింది అంతే. నాకు కూడా ₹1 లేదు, కానీ అంత బడ్జెట్ పేలినందుకైనా మా ఇద్దరం చాలా హ్యాపీగా చేసుకున్నాం. నా దగ్గర కూడా ₹1 లేకపోతే ఒకటే ఫోన్. శ్రీ అన్న అయితే నాకు హెల్ప్ చేసి ఒకటే ఫోన్ అన్న, నీకు ఎంత కావాలంటే అంత తీసుకోరా అన్నాడు. నేను ఫోన్ చేస్తాను, నాన్న పైసా 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 ప్రతి ఖర్చు అన్న కొట్టిండు, కానీ నేను ఇచ్చేసా. కానీ ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నాడు. నిజంగా ఇది ఒక్కసారే కాదు, మా డాడీ చనిపోయినప్పుడు కూడా ఆదుకున్నాడు కదా. పేదలంటే ప్రాణానిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మన. మస్తు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మా ఇంటి చుట్టాలు ఎవరినన్నా అడిగినా కూడా ₹2 వడ్డీ అదే ఇదే అంటారు, కానీ రోజు ₹1 కూడా ఎక్స్ట్రా అడగాడు. కానీ ఒకటే కరెక్ట్ టైం చెప్పమంటాడు, ఆ టైంకి అడుగుతాడు అంతే, అంతకు మించి ఏముండదు. కానీ ఏ టైంలోనే హెల్ప్ చేస్తాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇది అన్న. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు నాకు అర్థమైంది, ఇంకొకటి చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే డెకరేషన్ ఫెయిల్ అయింది. డెకరేషన్ అయితే చాలా ఇప్పుడు మీరు వీడియోలో చూసింది అది కాదు ఫస్ట్ డెకరేషన్. వేరే వాళ్ళకి ఇచ్చినాం, మనీ కొట్టినాం, వాళ్ళు మార్నింగ్ లేచి అక్కడ డెకరేషన్ స్పాట్కి వెళ్తే మొత్తం ఫ్లాప్ అయిపోయింది. చాలా గలీజ్ అంటే వరస్ట్గా చేసిరు. అక్కడ ఫోటో దిగాలనుకున్న చిరాకు వస్తుంది అట్లా చేసి. మార్నింగ్ 5:30 ఫోన్ చేసి, మోనికా నాకు డెకరేషన్ నచ్చలేదు, ఇక్కడ నేను నించొని ఫోటోలు కూడా దిగను అని చెప్పి ఇక్కడ అనగా నాకు గుండె జారిపోయింది. ఏంటి ఇలాగా అంటున్నాడు, నాకు భయం వేసిందేమో, ఆగిపోతుందేమో. కానీ నిజం చెప్తున్నా, అప్పటికప్పుడు చేయించి అప్పటికప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడి అన్ని క్యాన్సిల్ అయిపోయి. మేము అనుకున్న ఒక ప్లాన్ లో వెళ్దామని ఆ ప్లాన్ అన్ని క్యాన్సిల్ అయిపోయి అప్పటికప్పుడు మాట్లాడి మా అక్క అందరితో సెట్ చేసి వేరే వాళ్ళకి ఫోన్ చేసి మా అక్క ఒక్కడిదే. ఒకరైతే వేరే వాళ్ళు మాకు దొరికేదో డెకరేషన్ చేయించినాం. మేము అనుకున్న దానికన్నా పెద్ద అంటే అక్కడ ఒక పంతులు కూర్చుని మంత్రాలు చదువుతుంటే అంతమంది కూర్చుంటే అప్పుడు ఇంత చేసినామా మేము ఇన్ని రోజులు కష్టపడి ఇంత దీనికోసం అనిపించింది. మేము ఏదో చిన్నగా అనుకున్నాం, కానీ కాదు, చిన్నగా కాదు, ఇది పెద్దగానే జరిగింది. నాకైతే నేను అనుకున్నది అయితే నాకు అట్లానే జరిగింది. నేనేమో ఎప్పటి నుంచి ఏదో అనుకుంటాను, అది అందరు ఇట్లా చూడాలి, మంచిగా చేసుకున్నారు అనుకోవాలి అని నేను అనుకుంటా. సో అదే జరిగింది ఈరోజు. సో అందరూ వచ్చిన వాళ్ళ బాగా చేసినాం అన్నారు, ఫుడ్ మంచిగా ఉంది అన్నారు, నాకు మస్తు అనిపించింది. అండ్ చాలామందికి చెప్పిన వస్తారు అనుకున్నా, నా వాళ్ళు అనుకున్నా, నాతో ఉంటుంది అనుకున్నా, మరి అలాగే పని ఏమో ఆ టైంలో ఏ పని వచ్చిందో ఏమో తెలియదు, కానీ కొంతమంది రాలేదు. నేను మస్తు బాధపడ్డా అనమాట. ఎందుకంటే ఎప్పుడో లైఫ్లో ఒకసారి వస్తుంది ఇట్లాంటి మూమెంట్లో. ఈ టైంలోనే మనం ఉన్నాము, నీకంటూ నేను ఉన్నాను అని ఎన్నుకుంటారు అనుకున్నా. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు పరిచిపోయిన అన్నదమ్ములు కానీ చాలామంది అయితే రాలేదు. చాలా బాధపడ్డా నేను. అది ఇక ఎందుకు రాలేదేమో తెలియదు. నేను ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకి హెల్ప్ కావాలన్నా కూడా ఫోన్లు ఎత్తి నేను చేసిన రోజులు ఉన్నాయి, కానీ ఈరోజు నాకు ఇది రాలేదు. మస్తు బాధ అనిపించింది. కానీ ఇది చిన్నప్పటి నుంచి చదువుకున్న దోస్తులు కూడా రాలేదు. కొంతమంది మెసేజ్ పెట్టారు సారీ గిరి అని, కానీ నాకు వస్తేనే హ్యాపీ ఉంటుంది. వాళ్ళు ఎంత సారీ చెప్పినా, వాళ్ళకి ఏం వర్కున్నా కూడా నాకు అంటూ ఒక బాధ అనిపిస్తుంది అనమాట. అబ్బా దీన్ని ఏదో ఒక రీజన్ చెప్తారు అనిపిస్తుంది నాకు ఆ టైంకి. సో అట్లా. కానీ 1 year అవుతుంది నాకు SRT వాళ్ళు తెలిసి. 1 year అయినా కూడా ప్రతి ఒక్కరు అన్న నేను వస్తా అని మార్నింగ్ కల్లా ఇక్కడ ఉన్నారు. మా గురించి అప్పటికప్పుడు కాల్ వేసుకుని డాడీ చనిపోయినప్పుడు అలాగే వచ్చారు. ఇప్పుడు మా ఎంగేజ్మెంట్ అంటే అప్పటికప్పుడు కాల్ వేసుకొని ప్లాన్ చేసుకుని వెంటనే వచ్చారు. నిజం చెప్తున్నా, బయట ఈ SRT లోకి వెళ్ళినప్పటి నుంచి బయట ఫ్రెండ్స్ ఏంటో ఎవరు ఎలాంటి వాళ్ళని నాకు చాలా వరకు తెలిసింది. అంటే బయట వాళ్ళకి ఏం పనులు ఉండొచ్చు, ఏమో ఉండొచ్చు, కానీ మన అనుకుంటే రావాలని మాత్రం మా వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. SRT చూస్తే మెయిన్ ఏమన్నా శ్రీయాన్ని ఒక్కడు ఉంటాడు, అందరిని అనిపిస్తాడు. మన ఇంట్లో ఫంక్షన్ మనం పోతే ప్రతి ఎవరు రానో కూడా లాక్కొని వస్తారు. సో అట్లానే అందరూ వస్తారు, ఎవరు రానో కూడా. నాకు మస్తు అనిపించింది ఈరోజు. మొత్తం ప్రతి ఒక్కరు, పాతోళ్ళు కొత్తోళ్ళు అందరూ
అక్కడ ఉంటే నాకు అబ్బా ఎంత మంచి అనిపించిందంటే అంత మంచి అనిపించింది. నేను వీళ్ళందరూ ఉన్నారు నాకు చాలు. రేపటి రోజున నాకు ఏదైనా ఆపదైనా జరగడానికి ఏమైనా జరిగినా కూడా వీళ్ళు వచ్చి నన్ను చూస్తారు అనే హోప్ అయితే వచ్చింది ఈరోజు. ఇక కొంతమంది వల్ల కొన్ని నేర్చుకుంటాం, వీళ్ళ వల్ల కొన్ని నాకు ఏంటంటే ఎవరు ఏ టైంలో పిలిచినా కూడా పోవాలని అనిపించింది. సో ఎందుకంటే వాళ్ళు మన కోసం అంత చేసినప్పుడు మనం కూడా వాళ్ళ కోసం ఎంతో కొంత చేయాలి. అండ్ కొంతమంది వల్ల కొన్ని ఎలా ఉండాలో కూడా నేర్చుకుంటాం. మస్తు మంది నమ్మకంతో నేను ఆపదలు ఆదుకున్నా. ఈరోజు నాకు నన్ను ఆపదలో ఆదుకోపోయినా పర్లేదు, అసలు ఎలా జరుగుతుందని కూడా ఫోన్ చేయలేదు నాకు ఎవడు. ఎట్లుంది కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు, అంత బాధ ఉందన్నమాట. సో ఇక ఇదంతా చెప్పుకుంటే కానీ ఆ బాధలో ఒకటి హ్యాపీ ఉంది ఏంటంటే మేమిద్దరం ఈరోజు అయితే ఎంత కొట్టుకున్నా ఎంత ఏడ్చినా కూడా లాస్ట్కి ఫైనల్గా నవ్వుతా ఉన్నాం. మా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అబ్బా ఏం జరుపుకున్నారా అనేది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో ఫుల్ ట్రెండ్ అవుతుంది. చెప్తాను, మేమైతే అసలు ఎవ్వరు నమ్మలేదు, ఎవ్వరు అనుకోలేదు వీళ్ళిద్దరు చేసుకోర్రా, వీళ్ళిద్దరు ఎప్పటికైనా విడిపోతారా ప్రతి ఒక్కరు. కానీ వాళ్ళు అనేదానికి మేము నోటితో ఆన్సర్ అవ్వలేదు, చూపించాము. వాళ్ళు కూడా చేసేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు వచ్చిన అప్పుడు చేసుకున్నాము అయిపోయిందా అని అంటుంటే అబ్బాయి అంటే వాళ్ళకి కాలుతుంది కదా అని ఒక ఫీల్ అయితే నాకు మస్తు అనిపించింది. ఎందుకంటే నేను కొంతమంది గురించి, ఎందుకంటే ఒక మనిషి ఏమైనా గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అని చెప్పినప్పుడు ఒక మనిషికి హ్యాపీగా ఫీలింగ్ రప్పారు, అంతేగాని తప్ప మధ్యలో ఆపేయకూడదు కదా. ఇగో డ్రింక్ ఎంగేజ్మెంట్ డ్రింక్స్ ఇవి ఆల్రెడీ వీడియోస్ లో చూస్తుంటారు. సో నీకేమనిపించింది మస్తు? నువ్వు అయితే హ్యాపీ కదా? కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏమంటే అసలు నాగార్జున రీజన్ అయితే ఇంతవరకు వస్తామని అస్సలు అనుకోలేదు, ఇది ఫస్ట్ వస్తాడని అయితే అస్సలు అనుకోలేదు. ఇంకొకటి అక్కడికి వెళ్ళాక నా హ్యాపీనెస్ ఏడ్ చేసా, ఇంతమంది పెట్టుకొని నేను ఇలా ఉండి నేను ఎందుకు వద్దు అనుకున్నాను, నేను ఆ పెద్దమ్మ అనుకున్నాను కదా. అబ్బా నేను కానీ రివర్స్ లేదని మాట్లాడి నేను నైట్ ఆపేసి ఉంటే నేను ఈ హ్యాపీనెస్ అందరి దగ్గర తీసుకోపోతున్నాము. నా ఫ్యామిలీ బాప్పలు బయట ఊరు నుంచి అందరూ వచ్చారు, మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకైతే. లిటరల్ గా మా అమ్మ వీళ్ళమ్మ మేమిద్దరం పేటల మీద కూర్చున్నప్పుడు ఇద్దరు చేసిరు. ఎందుకంటే వాళ్ళు మా అమ్మకి మా డాడీ లేడు, వీళ్ళ డాడీ లేడు. సో వాళ్ళు ఇద్దరు స్ట్రాంగ్ ఉమెన్స్ అనమాట. ఇద్దరు వాళ్ళ హస్బెండ్స్ లేకపోయినా వాళ్ళ కూతుర్ని వాళ్ళు నాన్నలేని లోటుగా అక్కడ కూర్చోబెట్టినందుకు ఆనంద బాష్పాలు అనిపించింది నాకు. వాళ్ళు మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు. బయటికి ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయారు కానీ కళ్ళంతా నీళ్ళు వచ్చినాయి, అది మేము గమనించినాం. మాకు మస్తు అనిపించింది. ఇది కదా మేము వీళ్ళకి ఇవ్వాల్సింది, అందరిలా లేచిపోయి చేసుకుంటే ఏమొస్తుంది అనిపించింది. నిజం చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడో చాలా సార్లు చెప్పిన నేను, ఎవరు లవ్ చేసిన వాళ్ళు లేచిపోకండి, ఇంట్లో నొప్పించండి, మీకు దమ్ము ఉంటుంది, మీతో అవుతుంది, మీతో అయింది కాబట్టి లవ్ చేసిరు. సో అట్లానే ఇంట్లో నొప్పించే బాధ్యత కూడా మీదే. సో ఆ స్టాండ్ తీసుకోండి, ఇంట్లో వాళ్ళని హ్యాపీగా ఉండండి. ఈ రోజు మా ఇంట్లో ఫేస్ లో ఆనందం చూసినాం, బాధ చూసినాం, దుఃఖం చూసినాం, అన్ని చూస్తాం. అదే అనిపించింది. ఫ్యామిలీ అంటే ఇదేమో, బంధువులు అంటే ఇదేనేమో, అన్ని కలపలు ప్రేమలు ఉంటే నువ్వు లేచిపోతే ఇవన్నీ మిస్ అయిపోతారా బాబు. నిజం చెప్తున్నా, ఫిక్స్ అయిపో, మంచిగా లవ్ మ్యారేజ్ చేసుకో, పర్లేదు, కానీ ఇంట్లో నొప్పించు. సో ఫైనల్ అయితే మస్తు హ్యాపీగా ఉన్నాం. ఇది మా ముచ్చట.